న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. మొత్తం 19 మంది నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 23 మందిపై ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైంది. 2024 డిసెంబర్ 4న తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా శ్రీతేజకు గాయాలయ్యాయి. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ కి ఇటు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దాదాపు సంవత్సరంన్నర అవుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగి. సో ఇప్పుడు మళ్ళీ నాంపల్లి కోర్టు అయితే అల్లు అర్జున్ కి సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి రావడం, ఆ తర్వాత ఒక్కసారిగా తొక్కిసలాట కావడం, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ రేవతి అనేటువంటి మహిళ చనిపోవడం, ఆ తర్వాత తన కుమారుడు మొత్తం మీద తీవ్ర గాయాలకు పాలై హాస్పిటల్లో చికిత్స పొందడం, ఇదంతా కూడా తీవ్ర దుమారం రేపింది. గతంలో మనం చూస్తూ 2024 డిసెంబర్ 9వ తేదీన జరిగినటువంటి డిసెంబర్ 4వ తేదీన జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే దాదాపు మొత్తం 20 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు పలు సెక్షన్ల కింద. అంటే కల్పబుల్ హోమోసైడ్, అంటే తను చేపట్టి వేరే వ్యక్తి చనిపోయినట్టు, మహిళ చనిపోయిందంటూ కూడా కొన్ని సెక్షన్స్ని ఇప్పటికే పోలీసులు నమోదు చేసి చిక్కడపల్లి పోలీసులు ఆ కేసులో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, జైలు కూడా పంపించారు. ఆ తర్వాత అతను బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఈ కేసు ట్రయల్స్ ఇప్పటికే చార్జ్షీట్ కూడా పోలీసులు దాఖలు చేశారు. మొత్తం ఈ కేసులో 20 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. A1 నుంచి A10 వరకు, అంటే ఒక 10 మందికి వరకు సినిమా సంబంధించినటువంటి నిర్వాహకుల్ని ఇందులో నిందితులుగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం కావచ్చు, థియేటర్లో పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు, కొంతమంది వ్యక్తుల్ని ఇందులో నిందితులుగా చేర్చారు. A11గా పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ని A11గా ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ వైపు నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతుంది. గతంలో విచారణ కూడా అల్లు అర్జున్ హాజరయ్యారు. అయితే ఇప్పుడు మరొకసారి నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి సమన్లు జారీ చేయడం జరిగింది. ఈ నెల అంటే వచ్చే సోమవారం రోజు ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా నేరుగా కోర్టు ముందు హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి సమన్లు జారీ చేయడం జరిగింది. ఈ కేసులో చాలామంది నిందితుల్ని చేర్చింది కాబట్టి వారందరూ కూడా సమన్లు జారీ చేసింది. కానీ అల్లు అర్జున్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అతనికి సంబంధించిన ప్రమేయం లేదని ఒకవైపు గతంలో కూడా మాట్లాడారు. అతను కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఆ తర్వాత రేవతి మృతికి కొంత ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళు ప్రకటించారు. ఆ తర్వాత తన కుటుంబంలో గాయపడినటువంటి రేవతి కొడుకు ఎవరైతే గాయపడ్డారో అతని ట్రీట్మెంట్ మొత్తం కూడా భరిస్తాం, ఆ తర్వాత అతను విద్యా ఖర్చులు మొత్తం కూడా, అయితే చదువు మొత్తం కూడా తామే చూసుకుంటామని ఒక భరోసా కూడా కల్పించడం జరిగింది. ఆ తర్వాత నిందితులు అందరికి సంబంధించిన విషయంలో కోర్టు ట్రయల్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అల్లు అర్జున్కి సమన్లు జారీ చేయడం, నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో మాత్రము తీవ్ర చర్చనీయంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో ఓవైపు పోలీసుల తప్పిదం ఉందని సినీ ఇండస్ట్రీలో సంబంధించిన వర్గాలు చెప్తుంటే, లేదు ఇదంతా కూడా అతను రావడంతో ఇంత తొక్కిసలాట జరిగింది, ఈ విధంగా అతను ఒక మహిళ చనిపోవడం కాకుండా అక్కడ ఒక వ్యక్తులు కూడా చాలామంది గాయపడ్డారు, బౌన్సర్లు పెట్టుకున్నారు, అక్కడ కొంతమంది తొక్కిసలాట కారణానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అంటూ కూడా పోలీసులు ఛార్జ్షీట్లో పొందుపరిచిన పరిస్థితి. ప్రస్తుతం ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్నప్పుడు కోర్టు ప్రస్తుతం అయితే ట్రయల్స్ కొనసాగిస్తారు. ట్రయల్స్ తర్వాత వారందరూ హీరింగ్ జరుగుతుంది, వారి వాదనలు వింటుంది, వీరి వాదనలు వింటుంది. ఆ తర్వాత మరి కోర్టు తర్వాత ఏ విధంగా తీర్పిస్తుందో తర్వాత చూడాలి. కానీ ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వారందరూ ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాలి. ఇందులో భాగంగానే A11గా ఉన్నటువంటి పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా ఈ విచారణ ఎదుర్కోవాలి. ఖచ్చితంగా నేరుగా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా వచ్చే సోమవారం నాంపల్లి కోర్టు ఆదేశాలు జరిగింది. మరి చూడాలి వ్యక్తిగతంగా హాజరు అవడానికి అవకాశం ఇస్తారా, లేదా షూటింగ్లో బిజీలో ఉన్నారని ఏమన్నా ఆబ్సెంట్ మెమో ఏమన్నా దాఖలు చేస్తారా అనేది మాత్రము సోమవారం ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. షాలిని, అలాగే సునీల్, 1.5 year తర్వాత మళ్ళీ ఈ కేసు ఇప్పుడు తెర మీదకి రావడాన్ని ఎలా చూడాలి? అల్లు అర్జున్ అభిమానులు కానీ ఎవరైనా స్పందించారా దీనిపై? అల్లు అర్జున్ కానీ 1.5 year అంటే 2024 డిసెంబర్ 4వ తేదీన ఇన్సిడెంట్ జరిగితే ఆ తర్వాత ఈ కేసులో చాలామందిని నిందితులా చేర్చారు, కొంతమంది విచారణ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుని ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు, జైలు కూడా పంపారు. ఆ తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి కేసు మళ్ళీ బెంచ్ మీదకి వచ్చింది. కోర్టులో కేసు అయిపోలేదు కాబట్టి, కేసు నడుస్తుంది కాబట్టి కోర్టులో విచారణ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఛార్జ్షీట్ని మరి ఛార్జ్షీట్ ఆధారంగా పోలీసులు వేసినటువంటి ఛార్జ్షీట్ ఆధారంగా ట్రయల్స్ అనేది కొనసాగుతుంది.
అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఉంటారు, ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఉంటారు. కోర్టులో ఇరువాదనలు వినిపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత కోర్టు ఈ తీర్పు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తే అనేది మాత్రం చూడాల్సిన. ప్రస్తుతం అయితే ట్రయల్స్ కంటిన్యూ కొనసాగుతాయి. ఇప్పుడు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరైన తర్వాత అతను సమాన్లు ఇచ్చింది కాబట్టి వ్యక్తిగతంగా హాజరు కావాలని అతను హాజరైన తర్వాత అతను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రయల్స్ అనేది కంటిన్యూగా యాజ్ ఏ ప్రాసెస్ ప్రకారం ట్రయల్స్ అనేది కంటిన్యూ కొనసాగితే ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటివరకైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నేతలు కావచ్చు, మరోవైపు అల్లు అర్జున్ సంబంధించిన టీం కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. మరి ఈ నెల సోమవారం అంటే వచ్చే సోమవారం రోజు మన విచారణకు హాజరవుతారా వ్యక్తిగతంగా? మరి షూటింగ్లలో ఏమైనా బిజీగా ఉండని ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేస్తారా, మరి కొంత సమయం ఏమైనా కోరుతారా అనేది కూడా మండే వరకు మనకు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.